ఒకప్పుడు భూలోకమంతా అశాంతితో నిండిపోయింది. క్షత్రియులమని చెప్పుకున్న రాజులు దానవుల్లా ప్రవర్తించారు. వారి అనవసరమైన సైనిక బలంతో భూమి కృంగిపోయింది. ఈ బాధను ఇక భరించలేక భూదేవి గోరూపాన్ని ధరించి కన్నీళ్లతో విలవిల్లాడింది. సృష్టికర్త సహాయం కోరాలని నిశ్చయించుకుంది. కన్నీళ్లతో భూదేవి బ్రహ్మదేవుని ముందు నిలిచి భూలోకంలో జరుగుతున్న కల్లోలాన్ని వివరించింది. భూదేవి మాటలు విన్న బ్రహ్మదేవుడు మిక్కిలి కలత చెందాడు. ఈ సమస్యకు పరిష్కారం విష్ణు భగవానుడే అని గ్రహించాడు. బ్రహ్మ వెంటనే విష్ణువు నివసించే క్షీరసాగరానికి బయలుదేరాడు. శివాది దేవతలు భూదేవి కూడా ఆయనతో చేరారు. క్షీరసాగర తీరానికి చేరుకున్న బ్రహ్మ ఒకప్పుడు వరాహ రూపంలో భూమిని కాపాలిన విష్ణు భగవానుడిని స్తుతించడం ప్రారంభించాడు. ఆ స్తోత్రాల ప్రతిధ్వనితో సర్వ బ్రహ్మాండం వెలిగిపోయింది. భూలోకానికి మళ్లీ శాంతి కలుగబోతుందనే ఆశ జన్మించింది. వేద మంత్రాలలో పురుష సూక్తమనే ఒక అపూర్వమైన స్తోత్రం ఉంది. దేవతలంతా ఈ స్తోత్రం ద్వారానే దేవాది దేవుడైన విష్ణువును స్తుతిస్తారు. ప్రతి లోకానికి ఒక అధిష్టాన దేవత ఉంటాడు. ఏదైనా విపత్తు సంభవించినప్పుడు వారు విశ్వ సృష్టికర్త బ్రహ్మదేవుని ఆశ్రయిస్తారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షంగా దర్శించడము కాక క్షీరసాగర తీరంలో నిలిచి విష్ణు భగవానుడిని ఆశ్రయిస్తాడు. ఈ విశ్వంలో శ్వేతద్వీపమనే ఒక దివ్య లోకం ఉంది. ఆ లోకంలోనే క్షీరసాగరం విరాజిల్లుతుంది. భూలోకంలో ఉప్పు సముద్రం ఉన్నట్లే ఇతర లోకాలలో తైల సముద్రం, సులా సముద్రం వంటి నానావిధ ద్రవ సముద్రాలు ఉన్నాయని వేదాలు తెలియజేస్తాయి. క్షీరసాగరంలో ఆదిశేషునిపై శయనించే దేవదేవుడే క్షీరోదక సాయి విష్ణువు అని పిలువబడతాడు. క్షీరోదక సాయి విష్ణువును ప్రసన్నుని చేయడానికి దేవతలు పురుష సూక్తంతో ఆయనను స్తుతిస్తారు. ఈ దివ్య రూపం నుండియే ఈ విశ్వమునందలి అన్ని అవతారాలు అవతరిస్తాయి, ధర్మాన్ని రక్షించడానికి. దేవతలందరూ పురుష సూక్తముతో దేవాది దేవుని స్తుతించిన యుద్ధానికి ఇంకా సమాధానం రాలేదు. సర్వలోకాలలో కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఇక మార్గం కనబడక బ్రహ్మదేవుడు ఆసీనుడై గాఢమైన ధ్యానంలో లీనమయ్యాడు. ఆ నిశ్శబ్దంలో విష్ణు భగవానుని నుండి దైవ సందేశం బ్రహ్మ హృదయంలో ప్రవేశించింది. వేద జ్ఞానాన్ని పొందే మార్గమిదే. దేవాది దేవుడు బ్రహ్మకు హృదయంలోనే దివ్య జ్ఞానాన్ని ప్రసాదించాడు. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే అని శ్రీమద్భాగవతం చెబుతుంది. ఈ సందేశాన్ని గ్రహించినవాడు బ్రహ్మదేవుడే. తక్షణ కర్తవ్యం తెలిసిన బ్రహ్మ ఆ దైవ సందేశాన్ని దేవతలందరికీ వివరించాడు. విష్ణు సందేశంతో దేవతలకు సరైన మార్గం స్పష్టమైంది. ధర్మ రక్షణకు కాలం సమీపించింది. బ్రహ్మదేవుని ద్వారా వినిపించిన దైవ సందేశం ఇది. దేవాది దేవుడు తన పరమశక్తులతో కలిసి అతి త్వరలో భూమిపై అవతరించబోతున్నాడు. దానవ సంహారం చేసి భక్తులను రక్షించడమే ఆ దేవదేవుని ప్రధాన కార్యము. దేవాది దేవుడు భూలోకంలో ఉన్నంత వరకు ఆయన కార్యానికి తోడ్పడటానికి దేవతలందరూ అక్కడే ఉండవలసినదిగా ఆజ్ఞ ఇచ్చబడింది. దేవతలందరూ శీఘ్రమే పుణ్య ప్రసిద్ధమైన యదువంశంలో జన్మించవలసిందిగా ఆదేశించబడింది. కొంతకాలానికే అదే వంశంలో స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడు వసుదేవ తనయునిగా అవతరించనున్నాడు. అదే వంశంలో స్వయం భగవానుడైన శ్రీకృష్ణుడు వసుదేవ తనయునిగా అవతరించనున్నాడు. భగవానుని అవతరణకు ముందే దేవతలు తమ పత్నులతో కలిసి భూలోకంలో అవతరించి భగవత్ కార్యంలో పాల్గొంటారు. భగవత్ కార్యమే లక్ష్యంగా జీవించే ఏ జీవుడైనా దేవతయే. ఈ భావాన్నే తత్రీత్యర్థం అని అన్నారు. కోట్ల కొలది పడగలపై లోకాలను మోసే శ్రీకృష్ణాంశయైన అనంతుడు కూడా శ్రీకృష్ణావతరణానికి ముందే భూలోకానికి దిగివస్తాడు. బద్ధజీవులను మోహపరిచే విష్ణువుని బహిరంగ శక్తి అయిన మాయ కూడా భగవానుని ఆదేశానుసారం అవతరిస్తుంది.
ఇలా సమస్త ఏర్పాట్లు పూర్తవగా శ్రీకృష్ణావతరణానికి సర్వ విశ్వం సిద్ధమయ్యింది. దేవతలందరినీ, భూదేవిని తియ్యని మాటలతో ఉపదేశించి శాంతింపజేసిన తరువాత ప్రజాపతుల పిత అయిన బ్రహ్మదేవుడు తన మహోన్నతమైన బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. యదువంశాధిపతి సూరసేనుడు మథుర దేశాన్ని పాలించాడు. అతని సుశాసనంతో మథుర యదురాజులకు రాజధానిగా మారింది. సూరసేనుని కుమారుడు వసుదేవుడు దేవకిని వివాహం చేసుకున్నాడు. అతనికి తోడుగా ఇతర నవవధువులు కూడా తన రథంలో స్వగృహానికి బయలుదేరారు. దేవకుడి తండ్రి తన కుమార్తె పట్ల అమితమైన ప్రేమతో వందలాది బంగారు రథాలను వసుదేవుడికి సమర్పించాడు. అప్పట్లో కంసుడు దేవకి సోదరుడు రథ యొక్క ఘనతను పెంచడానికి రథపు అశ్వాల కళ్ళాలను పట్టుకొని నడిపాడు. వైదిక సంప్రదాయానికి అనుగుణంగా వివాహం ముగిసిన తరువాత బావ, సోదరులు మరియు కుటుంబ సభ్యులతో రథయాత్ర స్వగృహానికి చేరుతుంది. నవవధువు తన పుట్టింటిని విడిచి వెళ్లే వేళ వియోగ బాధతో నిండిపోతుంది. ఆమెను ధైర్యపరిచేందుకు సోదరుడు మామగారింటి వరకు తోడుగా వెళ్తాడు. దేవకుడు తన కుమార్తె పట్ల గల అపారమైన ప్రేమతో 400 స్వర్ణమాలలతో అలంకృతమైన ఏనుగులను, 1500 గుర్రాలను, 1800 రథాలను కట్నంగా సమర్పించాడు. తన కుమార్తెకు సహాయంగా 200 మంది అందమైన కన్యలను దేవకుడు ఆమెతో పాటు పంపించాడు. క్షత్రియ వివాహ పద్ధతిలో వధువుతో పాటు ఆమె చెలికత్తెలు కూడా వరుని ఇంటికి వెళ్లడం సంప్రదాయం. వారిని దాసీజనమని పిలిచినా నిజానికి వారు రాణికి చెలికత్తెలుగా ఆమె సుఖ దుఃఖాల్లో భాగస్వాములై ఉంటారు. ఈ పవిత్ర సంప్రదాయం శ్రీకృష్ణావతరణకు 5000 సంవత్సరాల ముందు నుంచే అనంతకాలంగా కొనసాగుతూ వచ్చింది. ఈ విధంగా వసుదేవుడు తన భార్య దేవకితో పాటు 200 మంది కన్యలతో ఆనందంగా తన గృహానికి చేరుకున్నాడు. దేవకి వసుదేవుల వివాహం మహోత్సవంగా జరిగింది. ఊరంతా ఆనందంతో ఉత్సాహంగా ఉంది. శంఖాలు, మృదంగాలు, భేరులు మ్రోగుతుండగా అలంకరించబడిన రథంలో దేవకీ వసుదేవులు కూర్చున్నారు. ఆ రథాన్ని కంసుడు గర్వంగా తోలుతున్నాడు. ప్రజలంతా పూలవర్షం కురిపిస్తూ ఊరేగింపును ఆనందంగా చూస్తున్నారు. అంతలో ఆకాశం నుంచి ఒక భయంకరమైన స్వరం వినిపించింది. కంసా, నీవెంత మూర్ఖుడివి! నీవు నడిపిస్తున్న ఈ రథంలోని దేవకి అష్టమ పుత్రుడే నిన్ను సంహరిస్తాడు అని ఆ వాక్కు మార్మోగింది. ఆనందంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ భవిష్యవాణి విని కంసునిలో భయం, కోపం చెలరేగాయి. అతడు తన క్రూర స్వభావానికి లోనై దేవకి జుట్టును పట్టుకొని ఖడ్గాన్ని ఎత్తాడు. వివాహ వేడుక భయానక దృశ్యంగా మారింది. అప్పుడు వసుదేవుడు శాంతంగా ముందుకు వచ్చాడు. వివేకంతో కంసునితో మాట్లాడాడు. మరణం అనివార్యం. జన్మించిన క్షణం నుంచే ప్రతి ఒక్కరూ మరణం వైపు ప్రయాణిస్తారు. భయంతో విధిని మార్చలేవు అని చెప్పాడు. అతని మాటల్లో సత్యం, ధైర్యం ప్రతిధ్వనించాయి. కంసుడు ఖడ్గాన్ని దించాడు. కాని అతని హృదయంలో భయం మిగిలిపోయింది. విధి ప్రకటించబడింది. కాలచక్రం తిరగడం మొదలైంది. జరగాల్సింది తప్పక జరుగుతుంది. వసుదేవుడు ప్రశాంతంగా కంసునితో మాట్లాడాడు. మరణాన్ని నీవు తప్పించుకోలేవు. అలాంటప్పుడు మరణ భయం ఎందుకు అని ప్రశ్నించాడు. మరణమంటే జీవితం అంతమవడం కాదు, ప్రస్తుత భౌతిక దేహం నశించడమే అని అతడు వివరించాడు. దేహం పనిచెయ్యడం ఆగి పంచభూతాలలో కలిసిపోయినప్పుడు ఆ దేహంలో ఉన్న జీవుడు తన కర్మల ప్రకారం మరో దేహాన్ని స్వీకరిస్తాడు. ఇది సహజమైన ప్రక్రియ. జీవుడు ఎప్పటికీ నశించడు. రహదారిలో నడిచే మనిషి 1 అడుగు నేలపై స్థిరంగా ఉన్నదని తెలుసుకున్నాకే 2 అడుగు వేస్తాడు. అదేవిధంగా జీవుడు ఒక దేహం విడిచే ముందు తదుపరి దేహం సిద్ధంగా ఉంటుంది. వసుదేవుడు మరో ఉదాహరణ చెప్పాడు. గడ్డి పురుగు ఒక ఆకును పట్టుకుని మరో ఆకును గట్టిగా పట్టుకున్న తరువాతే మొదటి ఆకును వదులుతుంది. అదేవిధంగా జీవుడు కూడా ఒక దేహం నుంచి మరొక దేహానికి మారుతాడు.
భౌతిక ప్రపంచంలో బద్ధుడై ఉన్నంత వరకు జీవుడు పునర్జన్మలను తప్పించుకోలేడు. ప్రస్తుత జన్మలో చేసిన కర్మల ప్రకారం ఈ దేహం మనం స్వప్నంలో ఎల్లప్పుడూ చూసే అనేక రూపాలలో ఒకటే. శరీరం నిద్రలో ఉన్నప్పుడు మనస్సు మేల్కొని ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తుంది. స్వప్నంలో మనం బంగారాన్ని చూస్తాము, పర్వతాన్ని కూడా చూస్తాము. కానీ మనస్సు ఈ రెండు భావనలను కలిపి బంగారు పర్వతాన్ని సృష్టిస్తుంది. కొన్నిసార్లు మనకు స్వప్నంలో ఆకాశంలో ఎగిరే దేహం ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ క్షణంలో మన ప్రస్తుత దేహాన్ని పూర్తిగా మరచిపోతాము. ఇదే విధంగా దేహాలు నిరంతరం మారుతుంటాయి. ఒక దేహంలో ఉన్నప్పుడు పూర్వ దేహాన్ని మనం గుర్తు చేసుకోలేము. స్వప్నంలో మనం నానా రకాలైన దేహాలతో జీవిస్తాము, వాటితో సంబంధాలు ఏర్పరచుకుంటాము. కానీ అవన్నీ మన మానసిక కల్పనలే. మేల్కొనగానే ఆ దేహాలన్నీ మనకు గుర్తుండవు. నిజానికి అవన్నీ మన మనస్సు సృష్టించిన రూపాలే. అలాగే ప్రస్తుత దేహం కూడా ఒక స్వప్నం లాంటిదే. కానీ మనం పూర్వదేహాలను గుర్తు చేసుకోలేము. చంచలత్వము మనస్సు సహజ స్వభావము. ఒక క్షణంలో అది ఏదో ఒకదానిని కోరుకుంటుంది, వెంటనే అదే దానిని త్రోసిపుచ్చుతుంది. ఇదే మనస్సు యొక్క నిరంతర కదలిక. సంకల్పం చేయడం, వికల్పం చేయడం, ఇదే మనస్సు కార్యాచరణ. ఒకదాన్ని స్వీకరించడం, మరొకదాన్ని తిరస్కరించడం ద్వారా మనస్సు తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. రూపం, రసం, గంధం, శబ్దం, స్పర్శ, ఈ పంచ తన్మాత్రలతో మనస్సు సంపర్కంలోకి వస్తుంది. ఈ అనుభవాలే జీవుని ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. తనదైన ఊహా పద్ధతిలో మనస్సు ఒక ప్రత్యేకమైన దేహాన్ని కోరుకుంటుంది. ఆ కోరికే జీవునిని ఒక నిర్దిష్ట రూపం వైపు నడిపిస్తుంది. దేహం మన ఇష్ట ప్రకారం లభించేది కాదు. అది ప్రకృతి నియమాలచే ఇవ్వబడే ఒక కానుక. జీవుడు ఆ దేహాన్ని స్వీకరిస్తాడు. దేహాన్ని పొందిన తర్వాత జీవుడు భౌతిక లోకంలోకి ప్రవేశిస్తాడు. ఆ దేహ నిర్మాణాన్ని అనుసరించి సుఖము, దుఃఖము అనుభవిస్తాడు. ఒక ప్రత్యేకమైన దేహం లేకుండా పూర్వజన్మ నుండి వచ్చిన కోరికలను అనుభవించడం సాధ్యం కాదు. అవే కోరికలు కొత్త దేహానికి దారి చూపుతాయి. మరణ సమయంలో ఉన్న మన మానసిక స్థితిని బట్టి తదుపరి దేహం నిర్ణయించబడుతుంది. నిజానికి అదే మనకు లభించే కొత్త రూపం. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల వంటి కాంతిమయ గ్రహాలు ఆకాశంలో స్థిరంగా ఉంటాయి. కానీ అవి నీళ్లలో ప్రతిబింబించినప్పుడు కదులుతున్నట్లుగా కనిపిస్తాయి. నీళ్లు కదలడం వలన చంద్రబింబం కదిలినట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి చంద్రుడు ఎప్పుడూ కదలడు. కదలిక ద్రవంలో ఉంది, చంద్రునిలో కాదు. నీళ్లు, నూనె, నెయ్యి వంటి ద్రవరాశులలో కాంతి ప్రతిబింబాలు వేరువేరుగా కదులుతాయి. కానీ కాంతి మూలం మాత్రం మారదు. అదేవిధంగా జీవునికి దేహంతో నిజమైన సంబంధం లేదు. కానీ మానసిక కల్పన వలన అతడు అనేక దేహాలను పొందుతున్నట్లు అనిపిస్తుంది. భ్రాంతి వలన జీవుడు తాను ఈ దేహమేనని భావిస్తాడు. ఇదే బద్ధజీవనము అని చెప్పబడుతుంది. జీవుడు మానవ దేహంలో ఉన్నప్పుడు తాను మానవ జాతికి చెందినవాడని, ఒక దేశానికి లేదా ప్రాంతానికి చెందినవాడని భావిస్తాడు. అవసరం లేని కోరికలు, మానసిక కల్పనలు జీవుని కొత్త దేహాలను తయారు చేసేలా చేస్తాయి. అవే నానా రకాల దేహాలకు కారణమవుతాయి. ప్రకృతి ఆచ్ఛాదన ప్రభావం ఎంతో బలమైనది. జీవుడు ఏ దేహం పొందినా దానిలోనే సంతోషాన్ని అనుభవిస్తాడు. కాబట్టి నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నీ దేహమనో ఆజ్ఞలకు ఆధీనుడవు కావద్దు. సత్యాన్ని తెలుసుకొని దేహభ్రాంతిని దాటి నిలువుము. నవవధువైన తన సోదరి పట్ల అసూయ, వైరాన్ని చూపవద్దని వసుదేవుడు కంసుని శాంతంగా కోరాడు. అసూయ ఈ లోకంలోనే కాదు, మరణానంతరం కూడా భయానికి కారణమవుతుందని అతడు హెచ్చరించాడు. ఇది మంగళకరమైన సమయమని, వివాహ వేళలో హింసకు స్థానం లేదని వసుదేవుడు గుర్తు చేశాడు. దేవకి అమాయకత్వంతో నిండిన నవవధువుగా నిలిచింది. అసూయ కలిగిన మనస్సు ఎల్లప్పుడూ భయంతో నిండిపోతుంది. జీవించి ఉన్నప్పుడు, యముని ఎదుట నిలిచినప్పుడు అదే భయం వెంటాడుతుందని వసుదేవుడు చెప్పాడు. చిన్న చెల్లెలు తన సంతానం లాంటిదని, ఆమెను రక్షించాల్సిన బాధ్యత సోదరుడిదేనని వసుదేవుడు కంసునికి వివరించాడు. ఈ సున్నితమైన పరిస్థితిలో దేవకిని వధిస్తే అది కంసుని కీర్తికి శాశ్వతమైన మచ్చగా మారుతుందని వసుదేవుడు హెచ్చరించాడు. మంచి ఉపదేశంతో, తాత్విక వివేచనతో వసుదేవుడు ఎంత ప్రయత్నించినా కంసుని మనస్సు కరగలేదు. ఉన్నత రాజవంశంలో పుట్టినప్పటికీ దానవ సాంగత్యం వలన కంసుడు అసుర స్వభావుడయ్యాడు.
అసురుడు ఎప్పుడూ మంచి మాటని స్వీకరించడు. మంచి ఉపదేశాన్ని స్వీకరించి దాని ప్రకారం జీవించేవారు దేవతలని పిలువబడతారు. అదే ఉపదేశాన్ని తిరస్కరించేవారే దానవులు. హృదయం తెరిచి ఉన్నప్పుడే ఉపదేశం ఫలిస్తుంది. అహంకారం నిండిన మనస్సులో జ్ఞానం ప్రవేశించదు. కంసుని శాంతింపజేయడంలో విఫలుడైన వసుదేవుడు తీవ్రంగా ఆలోచించాడు. తన భార్య దేవకిని ఈ ప్రమాదం నుంచి ఎలా కాపాడాలనే ఆలోచన అతని మనస్సును వెంటాడింది. ప్రమాదము ఆసన్నమైనప్పుడు బుద్ధిమంతుడైన వ్యక్తి సాధ్యమైనంత వరకు ఆ ప్రమాదాన్ని తప్పించేందుకు ప్రయత్నిస్తాడు. బుద్ధి అతనికి మార్గం చూపుతుంది. బుద్ధిని ఉపయోగించి ఎంత ప్రయత్నించినా ప్రమాదాన్ని తప్పించలేకపోతే అందులో అతని దోషమేమీ ఉండదు. మనిషి తన శక్త్యానుసారము కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ప్రస్తుతము దేవకీదేవి ప్రాణాలను కాపాడుతాను. సంతానం కలిగితే తరువాత వారిని రక్షించే మార్గాన్ని ఆలోచిస్తాను అని వసుదేవుడు మనస్సులో నిశ్చయించుకున్నాడు. కంసుని వధించే పుత్రుడే భవిష్యత్తులో జన్మిస్తే దేవకీదేవి మరియు ఆ శిశువు విధివశాత్తు సురక్షితులే ఉంటారు అని వసుదేవుడు విశ్వసించాడు. అడవిలో దావాగ్ని చెలరేగినప్పుడు ఏ వృక్షం దగ్ధమవుతుందో చెప్పలేము. అగ్ని ఒక చెట్టును దాటి మరొక చెట్టును దహించగలదు. అదేవిధంగా జీవుడు ఎంత జాగ్రత్తగా కర్తవ్యాన్ని నిర్వర్తించినా తదుపరి జన్మలో ఎటువంటి దేహం లభిస్తుందో చెప్పలేడు. భరత మహారాజు ఆత్మానుభవ సాధనను శ్రద్ధగా నిర్వహించాడు. అయినా విధివశాత్తు జింక పట్ల తాత్కాలికమైన అనురాగం ఏర్పడింది. ఆ తాత్కాలిక అనురాగ ఫలితంగా తదుపరి జన్మలో భరతుడు జింక దేహాన్ని పొందవలసి వచ్చింది. కాబట్టి మనిషి కర్తవ్యాన్ని నిరాసక్తతతో శ్రద్ధగా నిర్వర్తించాలి. ఫలితం విధి చేతిలోనే ఉంటుంది. కాలక్రమంలో దేవకి ప్రతి సంవత్సరం ఒక శిశువును ప్రసవించింది. ఆమెకు 8 మంది పుత్రులు, ఒక పుత్రిక కలిగారు. ప్రతి ప్రసవం ఆనందాన్నిచ్చినా రాబోయే విధి గురించిన భయం ఆమె హృదయంలో నిశ్శబ్దంగా నిలిచేది. మొదటి పుత్రుడు జన్మించిన వెంటనే వసుదేవుడు తానిచ్చిన మాటను గుర్తు చేసుకున్నాడు. హృదయం బాధతో నిండిపోయినా వాగ్దాన పాలనే ధర్మమని నమ్మి శిశువును కంసునికి అప్పగించేందుకు సిద్ధమయ్యాడు. శిశువును చేతుల్లో పట్టుకుని వసుదేవుడు ముందుకు నడిచాడు. బాధ ఎంత ఉన్నా బుద్ధిమంతుడు పరిస్థితులను ఎదురుచూడడు. కర్తవ్యాన్ని నిస్సంకోచంగా నిర్వర్తిస్తాడు. కంసుని సమక్షంలో వసుదేవుడు నిలబడి శిశువును వినయంగా అతని చేతుల్లో పెట్టాడు. వసుదేవుని నిజాయితీ కంసునికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వసుదేవుని వాగ్దాన పాలన చూసి కంసుని హృదయం క్షణకాలం కరిగింది. 8వ శిశువే తనకు ప్రమాదమని భావించి ఈ శిశువును తీసుకోనని చెప్పాడు. కంసుడు శిశువును తిరిగి వసుదేవునికి అప్పగించాడు. ఆ క్షణం ధర్మం గెలిచినట్టుగా అనిపించింది. వసుదేవుడు శిశువుతో తిరిగి ప్రయాణమయ్యాడు. చీకటి మార్గంలోనూ ఆశ వెలుగులా మెరిసింది. భక్తుడు భగవంతుని కోసం అన్నిటినీ త్యాగం చెయ్యగలడని ఇది చాటి చెప్పింది. తన తొలి సంతానంతో వసుదేవుడు ఇంటికి తిరిగి వస్తున్నాడు. కంసుడు శిశువును తిరిగి ఇచ్చినందుకు అతడు ప్రసన్నుడయ్యాడు. అయినప్పటికీ కంసుడు అదుపులేని స్వభావం గలవాడని తెలిసి అతనిపై పూర్తి నమ్మకం పెట్టుకోలేకపోయాడు. దానవ స్వభావం గలవాడు తన మాటపై నిలబడలేడని వసుదేవుడు ఆలోచించాడు. ఇంద్రియ నిగ్రహం లేనివాడు తన సంకల్పంలో స్థిరంగా ఉండలేడని అతడికి స్పష్టంగా తెలుసు. రాజవంశీయుణ్ణి గాని స్త్రీని గాని ఎన్నడూ విశ్వసించకూడదు అని చాణక్యుడు చెప్పిన రాజనీతి వాటలు వసుదేవుని మనస్సులో మెదిలాయి. అపరిమిత భోగాలకు అలవాటు పడినవారు ఎప్పటికీ సత్యసంధులు కాలేరని అతడు గ్రహించాడు. అదే సమయంలో శ్రీల నారదముని కంసుని చెంతకు వచ్చాడు. శ్రీకృష్ణావతరణాన్ని వేగవంతం చేయాలనే ఉత్సాహంతో నారదుడు కంసుని మనస్సులో భయాన్ని నాటాలని నిర్ణయించుకున్నాడు. వసుదేవునిపై కరుణ చూపి తొలి శిశువును విడిచిపెట్టిన విషయాన్ని నారదుడు ప్రస్తావించాడు. ఆపై నందుడు, గోపాలులు, వృష్టివంశజులు ఆల్ దేవతల అవతారాలేనని కంసునికి వివరించాడు. కంసుడు మరియు అతని మంత్రులు అసురులేనని నారదుడు చెప్పగానే దేవతల ఆవిర్భావం విన్న కంసుని హృదయం ఒక్కసారిగా భయంతో నిండిపోయింది. దేవతలు ఇప్పటికీ భూమిపై అవతరించారని గ్రహించిన కంసుడు విష్ణువు త్వరలోనే అవతరించబోతున్నాడని అర్థం చేసుకున్నాడు. ఆ భయం అతని బుద్ధిని పూర్తిగా కబడించింది. భయంతో కమ్ముకున్న కంసుడు వెంటనే తన బావ వసుదేవుని, దేవకీని బంధించి చెరసాలలో వేయమని ఆదేశించాడు. విధి తన మార్గాన్ని మరింత వేగంగా ముందుకు నడిపింది. చీకటి చెరసాలలో బంధించబడ్డ వసుదేవుడు ధైర్యంగా నిలబడ్డాడు. ధర్మం కోసం భరించిన ఈ బంధనాలే భవిష్యత్తులో మహావిజయానికి కారణమవుతాయి. కారాగారంలో ఇనుప సంకెళ్లతో బంధించబడ్డ దేవకీ వసుదేవుల జీవితంలో
ప్రతి సంవత్సరం ఒక శిశువు జన్మించేవాడు. చీకటిలో పుట్టిన ప్రతి శిశువుతో ఆశ వెలుగులా మెరిసేది. చెరసాలలో జన్మించిన ప్రతి శిశువును చూసి దేవకీ వసుదేవుల హృదయాలు కరిగిపోయేవి. కాని ఆ ఆనందం క్షణకాలమే. ప్రతి శిశువు విష్ణు అవతారమేనని తలచిన కంసుడు ఒక్కొక్కరిగా వారిని వధించాడు. నారదుని మాటల తరువాత ఏ శిశువైనా కృష్ణుడే కావచ్చునని అతడు నిశ్చయించుకున్నాడు. అష్టమ సంతానానికే కాకుండా ప్రతి శిశువుకు భయపడిన కంసుడు అందరినీ చంపడమే తన రక్షణ అని భావించాడు. భయం అతని బుద్ధిని కబళించింది. నారదుని ద్వారా కంసుడు తన పూర్వజన్మను తెలుసుకున్నాడు. తాను కాలనేమి అనే రాక్షసుడిగా విష్ణువుచే వధించబడ్డాడని గ్రహించాడు. ఇప్పుడు భోజవంశంలో పుట్టి యదువంశానికి శత్రువుగా మారిన కంసుడు శ్రీకృష్ణుడు యదువంశంలోనే జన్మిస్తాడని తెలుసుకుని మిక్కిలి భీతి చెందాడు. తన భయానికి బానిసై మొట్టమొదట కంసుడు తన తండ్రి ఉగ్రసేనునే చెరసాలలో పెట్టాడు. ఆశ అధికమైతే రక్త సంబంధాలకు విలువ ఉండదని ఇది చూపించింది. వసుదేవుని తండ్రి సూరసేనుని రాజ్యాన్ని కూడా ఆక్రమించి ఆ ప్రాంతాలన్నింటికీ తానే రాజునని కంసుడు ప్రకటించుకున్నాడు. ఇలా చీకటి రాజ్యమంతా వ్యాపించిన వేళ విధి తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగింది. శ్రీకృష్ణ అవతరణానికి మార్గం సిద్ధమవుతోంది.